దేశంలో విజయవంతంగా మూడోసారి అధికారంలోకి వచ్చినాక గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే దశలో తెలంగాణకు ఇప్పటి వరకు ఏమి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినాయి. అధికార లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 13 లక్షల రూపాయలు తెలంగాణకి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, రహదారులకు, ప్రాజెక్టులకు, అదేవిధంగా స్టేట్ అండ్ సెంట్రల్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టులకు ఏ విధంగా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఉందన్నది అధికార లెక్కలకు 14th ఫైనాన్స్ అదేవిధంగా 15th ఫైనాన్స్లో ఏ విధమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని తెలంగాణకి అందించిందనే విషయం పైన అధికార లెక్కలను గత 2-3 రోజుల్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో అదేవిధంగా మీడియా సమావేశంగా మనం చూడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 8,000 కోట్ల రూపాయలతోటి మరొకసారి తెలంగాణ పర్యటన నరేంద్ర మోడీ గారు కేవలము తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత భావంగా 8,000 కోట్ల రూపాయలని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు 8,000 కోట్ల రూపాయలని ఏ విధంగా తెలంగాణకు అభివృద్ధి భాగస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలియపరచడానికి వస్తున్న మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ తెలంగాణ ప్రజలు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నేతృత్వంలో అదేవిధంగా 8 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, వివిధ జిల్లా అధ్యక్షులు అందరం, అదేవిధంగా 8 మోర్చా అధ్యక్షులు, మోర్చాల వారికి కూడా వివిధ క్షేత్రాల వారిగా మాకు ప్రిపరేషన్ మీటింగు నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటన ఏ విధంగా విజయవంతం చేయాలి, ప్రజలని ఏ విధంగా మమేకం చేయాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఏం ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. గతంలో కూడా పార్లమెంట్ వేదికగా అక్కడ తెలంగాణను అవమానించారు, గతంలో గద్దర్ గారిని అవమానించారు, ఇట్లా వరుస అవమానాలు చేసుకుంటూ అసలు ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారని కూడా అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక విలువ లేదు అని చెప్పడం మనము చాలా ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడే ప్రజా సమస్యలు గాలిగోలేసి ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 66 మోసాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరంతరం విద్యార్థులను మోసం చేసింది, రైతులను మోసం చేసింది. ఈరోజు పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళను కూడా పెన్షన్దారులను కూడా మోసం చేసిన ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎట్లుంటుందంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. నరేంద్ర మోడీ గారి వారి గురించి మాట్లాడే అర్హత కానీ ఏ రకమైన నైతిక విలువలు లేని రాజకీయ పార్టీ ఒకటి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అది దేశ ప్రజలు ఈరోజు చూసినాము, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని రిజెక్ట్ చేయడంతో కేవలం 3 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అది కర్ణాటకలో, అది తెలంగాణలో, అది ఒక హర్యానాలో. ఈరోజు ఎప్పుడు దేశంలో ఎన్నికలు వచ్చినా ఈ కర్ణాటక, తెలంగాణలో, హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి అర్హత లేదని, కాంగ్రెస్ పార్టీకి మొదటిగా అర్హత లేదని మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్నికల సాక్షిగా ఇల్లులు కట్టిస్తా అని చెప్పి ఇల్లులు కట్టకుండానే హైడ్రా పేరు మీద గరీబోళ్ళ ఇళ్ళను కూలగొడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా 7,500 కోట్లను ఇప్పటివరకు బకాయిలు చెల్లించకుండా ఇవాళ అడ్డదారులు పోయి హైకోర్టు డైరెక్షన్లో ఇవాళ కాలేజీలని యాజమాన్యాలు విద్యార్థుల మీద ఉసుగొల్పి విద్యార్థులని సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడి కనీసం వీళ్ళు ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యరు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినని, జాబ్ డిక్లరేషన్, బీసీ అన్ని డిక్లరేషన్ చేసినారు. ఇవాళ విద్యార్థులకు చదువుకున్న వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. అట్లీస్ట్ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నాం అనుకుంటే సర్టిఫికేట్లు కాలేజీలలో ఇరుక్కుపోయినాయి. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ బీజేపీ పార్టీ అధినాయకుడు ఇక్కడికి రావాలంటే బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో మొదటగా లెక్కలు చెప్పి రాష్ట్రంలో అడుగు పెట్టాలంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో మనం చూసిన ప్రభుత్వ సలహాదారులు కానీ సిగ్గు స్థిరమేమని ఉంటే ఇప్పటి వరకు ఏదైతే చిట్టా మీ అధికారంగా పత్రికా ముఖంగా మేము 13 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిందని మేము బాజాప్తగా చెప్పగలుగుతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా వేదికగా వచ్చి
మాకు 13,000 కోట్ల రూపాయలు రాలేదని చెప్పాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా సొమ్ము ఒకటిది ఒకటిది అన్నట్టు ప్రతి పథకంలో కాంగ్రెస్ పార్టీ పథకము బీజేపీ పార్టీ పథకం కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యతతోటి ఇలా ప్రభుత్వాలు నడుస్తున్న విషయాన్ని మనం మర్చిపోవద్దని ఒకసారి. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఇలా బీజేపీ పైసలనే ప్రస్తావన బీజేపీ నాయకులు కానీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా మేము మాట్లాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క నైజాం ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం నుంచి కూడా వీళ్ళకి అవసరం. ప్రతి పథకంలో వాళ్ళ అధినాయకత్వ పేరు లేకపోతే, వాళ్ళ నకిలీ గాంధీల పేరు లేకపోతే వాళ్ళ మనుగడ చాలా ప్రశ్నార్థకం. ఇవాళ విమానాశ్రయాల పేర్లు కానీ, ఇవాళ రహదారుల పేర్లు కానీ, విశ్వవిద్యాలయాల పేర్లు కానీ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ప్రాజెక్టుల పేర్లు కూడా కేవలం అంటే ఓన్లీ గాంధీ కుటుంబాల పేర్లతోటి రహదారులు ఉన్నాయి, గాంధీ కుటుంబాల పేర్లతోటి ఇవాళ విమానాశ్రయాలు ఉన్నాయి. అందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఉండదు, ఎందుకు సుభాష్ చంద్రబోస్ పేరు ఉందో వీళ్ళ దగ్గర, ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉండదని వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కేవలము నకిలీ గాంధీల పేరుతోటి మనుగడలో కాంగ్రెస్ పార్టీ ఉండి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు ఒకవేళ తెలంగాణకు వచ్చిన తర్వాత ప్రత్యేక హామీలు ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణ ప్రజలకి? అంటే ఇవాళ 8,000 కోట్ల రూపాయలను హామీలు ఇచ్చి రాలేదు, హామీలు నెరవేర్చడానికి వస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న ఘనత. 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ని శాంక్షన్ చేసిన ఏదైతే ప్రాజెక్ట్స్ని ఈరోజు ఆవిష్కరణ చేయడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తారు. అంటే కృతజ్ఞత భావంతో తెలంగాణ కూడా భారతదేశంలో భాగం. అది కాంగ్రెస్ పార్టీ పాలితం అయినప్పటికీ కూడా ఇది దేశ సమగ్రత, దేశ అభివృద్ధి కోసం తెలంగాణకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తే ఆయన అడుగు పెట్టనివ్వు, ఆయన అడుగడుగున ఆపుతాము, అదేవిధంగా నిరసన అడుగడుగున అడ్డుకుంటా అంటే కేసీఆర్ అడుగడుగున జనాలు దొక్కితే ఇంట్లో అడుగున్నాడు. నరేంద్ర మోడీ గారిని ఇలా ప్రపంచ దేశాలు ఒక దిక్సూచిగా భావిస్తూ ఉన్నాయి. గత 2020 నుంచి కరోనా సమయం నుంచి నరేంద్ర మోడీ గారు చాలా దేశాలకు ఒక అధినేతగా ఒక దిక్సూచిగా పనిచేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆదరణ చూస్తే ఇంకా 2047 వరకు 2047 ఈజ్ అ విజన్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు వరకు 12 సంవత్సరాలలో ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు సేవలో లేరు అని ఒక్కరోజు కూడా మనం ఏ పత్రిక ముఖంగా కానీ ఎక్కడ మీడియాలో కూడా చూడలే. వీళ్ళు వ్యక్తిగత విషయాలపైన, వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసము విదేశీ పర్యటనలు చేసి కూడా ఖర్చు ప్రభుత్వ సొమ్ముతోటి విదేశీ పర్యటనలు చేసి కూడా దేశానికి ఏదో కంపెనీలు తీసుకొస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పే ఘనత రేవంత్ రెడ్డిది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అయితే హిందూ సమ్మేళనం పైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ మధ్య. ఎందుకంటే మీ పార్టీ స్వామీజీలను ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంది, పూజారులను పక్కన పెట్టింది. మీ వల్లే పూజారుల జీవితం మొత్తం సర్వనాశనం అయింది కూడా కొన్ని కామెంట్స్ వినబడతా ఉన్నాయి. అంటే సనాతన ధర్మం జోలికి వస్తే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక ఆలోచన విధానం ఎట్లుంటుందని గత 2.5 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వరుసగా చూసినట్లయితే 2 సంవత్సరాలు దేవీ దేవతల మీద దాడులు, గుళ్ళ మీద దాడులు, సంస్కృతి మీద దాడులు, సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడే తాగుబోతునికి ఒక దేవుడు, 2 పిల్లలు ఉన్నోనికి ఒక దేవుడు, పెళ్లి చేసుకోలేని ఒక దేవుడు అని ఒకడు మాట్లాడతాడు. ఒకడేమో వేద మంత్రాలని ఆ మందుల సామెలైనటువంటి వేద మంత్రాలను వక్రీకరించి మాట్లాడతాడు. ఇంకొకడు వచ్చి గుళ్ళ మీద వక్రీకరించి మాట్లాడతాడు. అదే రేవంత్ రెడ్డి బాజాప్తుగా చెప్పిండు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోయాక కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. అందుకే సెక్యులరిజం అని చెప్పుకోనే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే సిగ్గుసరం ఏమని ఉంటే సెక్యులరిస్ట్ అంటే అన్ని మతాలు సమానం కదా. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే విలువ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి అన్ని మతాలను గౌరవంగా చూడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కేవలం ముస్లింలకు కొమ్ముగాస్తున్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అక్రమంగా గోలని తరలిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీస్ శాఖ వాళ్ళకి అండదండలుండి ఇవాళ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవతల మీద దాడులు జరుగుతున్నాయి, గోపురాల మీద దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్
ముస్లింలకు అడ్డగా ఉంటుందని చెప్తున్నారు. చివరిగా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది ఈ రాష్ట్రానికి రానివ్వని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి మరి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు, భారతీయ జనతా పార్టీ ప్రజలు కావచ్చు, మిగతా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఏం పిలుపునివ్వబోతా ఉన్నారు రేపటి సభ కోసం? అంటే ముఖ్యంగా మరొకసారి రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. మనము ఈ స్వతంత్ర భారతంలో 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఘనత చూసినట్లయితే వరుసగా 65 సంవత్సరాల్లో మన మీద జరిగిన దాడులు ఎలాంటివి అంటే, ఇవాళ ఒక విద్య పేరిట కూడా మన మీద మోసం జరిగింది. చరిత్రను వక్రీకరించి రాసినారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, అంటే ఇందిరమ్మ అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరమ్మ అని ప్రతి పైసా మీద కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి ఇవాళ దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తరుణంలో నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే భవిష్యత్తు కోసం, ప్రజల కోసం, దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఉపాధి కల్పన కోసం ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, అదేవిధంగా కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ టు కటక్ వరకు ఎక్కడ చూసినా ఇవాళ ఆదివాసీ గుండెల్లో కూడా, ఆదివాసీ పల్లెల్లో కూడా వెలుగు దీపాలు లేని చోట, వీధి దీపాలు లేని చోట ఇవాళ రహదారుల పేట మీద బాజాప్తుగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ ఇవాళ పటిష్టంగా ఉందంటే కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇలాంటి కాంగ్రెస్ కుక్కలు ఎన్ని మొరిగినా కూడా నరేంద్ర మోడీ నాయకత్వం రోజు రోజుకు ప్రపంచ దేశాల్లో చాలా ఆదరణ పెరుగుతుంది. నరేంద్ర మోడీ వారి నాయకత్వంలో 2047 వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే ఉంటుంది. తెలంగాణలో కూడా రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావాలంటే ఇంకా 50 ఏళ్ళు అయినా సరే కానీ మీ వల్ల కాదని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏం ఇవాళ వెస్ట్ బెంగాల్లో 2 స్థానం నుంచి 77 స్థానాలకు వెళ్ళిపోయినా, 77 స్థానాల నుంచి అధికారంలో రాకపోతా ఉన్నా. ఇవాళ తమిళనాడులో, కేవలం తమిళనాడు అనేది ఒక భారతదేశ అంతర్గత భాగంగా ఏ రోజుకు తమిళియన్ చూడరు. అట్లాంటి చోట్ల కూడా మేము 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో కనబడతా ఉన్నాం. అంటే 0 నుంచి కూడా మేము హీరో అయిన ఘనత ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కాదు, అటల్ బిహారీ వాజ్పేయి కంటే ముందు 2 పార్లమెంటు నుంచి ఇవాళ 3 సార్లు వరుసగా అధికారంలో. కేవలము బీజేపీ అంటే భవిష్యత్తు, బీజేపీ అంటే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, బీజేపీ అంటే భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండే ప్రభుత్వం. కేవలం వర్గాల కోసం, మతాల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు, దేశ సమగ్రత కోసం పనిచేసే ప్రభుత్వం అని ఇవాళ దేశ ప్రజలు గమనించినారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా వస్తుందని భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ.